అలాగే నాతో పనిచేస్తున్నటువంటి, నాకు సపోర్ట్ చేస్తానని చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము కొన్ని కార్యక్రమాలు దీనిలో ప్రారంభించాలని మేము అనుకోవటం జరిగింది. అది వాక్యాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అవగాహన ఏ విధంగా ఇవ్వాలనే దానికోసంగా ఒక 2 ప్రోగ్రామ్స్ మేము క్రియేట్ చేయడం జరిగింది. ఒకటి సత్యవాక్య అధ్యయనం, సందేహాలు నివృత్తి అనే ఒక టైటిల్తో అనేక ఎపిసోడ్లుగా అనేక మంది పాస్టర్ల ద్వారా దైవవాక్యాన్ని నిజాయితీగా, నిజంగా, ఎవరి మెప్పు కోసమో కాకుండా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలు అర్థం చేసుకునే విధంగా వాక్యంతోనే వాళ్ళు అధ్యయనం చేసి వచ్చే సందేహాలకి నివృత్తి చేసుకుంటూ పోయే ఒక ప్రోగ్రామ్గా దీన్ని అలొకేట్ చేయడం జరిగింది. రెండవదిగా మూఢనమ్మకాలు, బైబిల్. అంటే బైబిల్లో మూఢనమ్మకాలు ఉన్నాయని కాదు, బైబిల్ని చదువుతూ కూడా అనేక మంది క్రైస్తవులు వాక్యాన్ని సరైన విధానంగా అర్థం చేసుకోలేక, వాక్యంలోని సత్యాన్ని తెలుసుకోలేక అనేక విధాలైనటువంటి ఈలోక సంబంధమైన ఆచారాలకి, మూఢనమ్మకాలకి అలవాటు పడిపోయి వాటిని జరిగిస్తూ ఉన్నారు. చర్చ్కి వెళ్తాం, బైబిల్ చదువుతాం, ప్రార్థిస్తాం, కానీ మళ్ళీ మూఢనమ్మకాలని మంచి రోజు అని, ఇది చెడు రోజు అని, పలానా రోజు మనం ఈ పని చేయకూడదని, ఈ టైంలో ఇది ప్రారంభించకూడదని, రకరకాలుగా మ్యారేజెస్ విషయంలో కానివ్వండి, అనేక విధాలైన పనుల్లో ఏదైనా మనం కొత్త పని మొదలు పెట్టేటప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవాలన్నా కూడా ఇటు రకరకాలుగా దేవుణ్ణి అర్థం చేసుకోకుండా, దేవుని గురించి తెలియని ప్రజల వలె మనం కూడా అనేక మంది దేవుని వాక్యం చదువుతూ, బైబిల్ చదువుతూ, ప్రేయర్ చేసుకుంటూ, వాక్యం వింటూ, ఇన్ని చేస్తూ కూడా మళ్ళీ ఇతర ప్రజల వలె, దేవుని తెలియనటువంటి ప్రజల వలె మనం కూడా ఈ యొక్క కొన్ని మూఢనమ్మకాలు మనం నమ్ముతూ వాటిని పాటిస్తూ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బైబిల్ ప్రకారంగా చేయొచ్చా, చేయకూడదా, బైబిల్ వాటిని సమర్థిస్తుందా లేదా అనే ఒక కార్యక్రమాన్ని, ఈ యొక్క మూఢనమ్మకాలు, బైబిల్ అనే కార్యక్రమాన్ని మేము తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా అనేక విధాలైనటువంటి వాక్యంలో ఉన్నటువంటి రెఫరెన్సులతో మీ ముందుకు వీటి నుంచి మీకు విడుదల జరిగినట్లుగా మేము దేవుని యొక్క నామంలో ప్రార్థిస్తూ ముందుకు రావడం జరుగుతుంది. అలాగే మూడవ ప్రోగ్రాం ఏంటంటే సత్యవాక్యము, ప్రస్తుత బోధలు. ఇది కూడా ఎలా ఉంది అంటే, వాక్యం ఏం చెప్తుంది, అనాదిగా మనకు వాక్యం ఏం బోధిస్తుంది, మనం చదివే వాక్యం ఏంటి, బయట అనేక రకాలుగా ఉన్నటువంటి బోధలు ఏంటి. నాకు కూడా చిన్నప్పటి నుంచి అనేక సందేహాలు, ఇన్ని డినామినేషన్స్ ఎందుకు, ఇన్ని రకాలైనటువంటి ఇది ఎందుకు, ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్క ఆచారం ఎందుకు, బైబిల్ ప్రకారంగా, దేవుడిచ్చిన వాక్య ప్రకారంగా ఇవన్నీ కరెక్టా కాదా, మనం ఎవరిని విమర్శించటం కాదు, కేవలం దైవ వాక్యాన్ని ప్రజలకి, దైవవాక్యాన్ని దైవవాక్యంగానే అందేలాగా చేయటమే మన ఉద్దేశం. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరిని అవమానపరచడం కానీ, ఎవరిని కూడా మనం తక్కువగా చూడటం కానీ, ఎవరిని కూడా వేలెత్తి చూపటం కానీ ఉండే ఉద్దేశం కాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తెలుసుకుంటారని విన్నవిస్తున్నాను. అలాగే 4వ ప్రోగ్రాంగా మేలుకో క్రైస్తవుడా. మేలుకో క్రైస్తవుడా అంటే క్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడే. అది క్రీస్తుని వెంబడించటం అంటే, నేను క్రిస్టియన్ని, నేను చర్చ్కి వెళ్తున్నాను, సో నేను క్రైస్తవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు నాకు తెలుసు, నేను చర్చ్కి వెళ్తున్నాను, ప్రేయర్ చేస్తున్నాను, నేను క్రైస్తవుణ్ణి అని మనం అందరం అనుకుంటాం. ఆ విధంగా నిజంగా మనం క్రీస్తుని మనం వెంబడిస్తూ ఉంటే, మనం క్రైస్తవుడిగా ఉంటే, మనం ఏ విధంగా మేల్కోవాలి అంటే అనేకమైన విషయాల్లో మనం తప్పుదోవ పడటం కూడా జరుగుతూ ఉంది. అది మన తప్పు కాదు, మనకు వినిపించే బోధలు అయితేమి, మనం చూస్తున్నటువంటి అనేక పరిస్థితులు అయితేమి, వీటి అన్నిటి వలన మనం కూడా
క్రైస్తవుడు అంటే ఇది, క్రైస్తవుడు అంటే ఇది, ఇవన్నీ కూడా క్రైస్తవులే అనే ఆలోచనలో కూడా మనం ఉండటం జరుగుతుంది. నిజమైన క్రైస్తవుడు ఎలాగుండాలి, నిజమైన క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి అనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, ఆనాడు అపోస్తలుడైన పౌలు ఏం చెప్పారు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారు, దైవ వాక్యం ఏం చెప్తుంది, అనాదిగా వస్తున్నటువంటి పాత నిబంధన గ్రంథంలో అయితేమి కొత్త నిబంధన గ్రంథంలో అయితేమి ఇవి రెండు కూడా అనుసంధానింపబడినవే కానీ ఏది కూడా దేన్ని కొట్టేసేది కాదు. దైవవాక్య ప్రకారంగా మనం తెలుసుకున్నాం. కాబట్టి వీటన్నిటిని క్రోడీకరించి వీటన్నిటిలో నుంచి వాక్యపరంగా ఒక క్రైస్తవుడు ఏ విధంగా మేల్కోవాలి, ఏ విధంగా అటెంటివ్గా ఉండాలి, ఏ విధంగా దేవుని వెంబడించాలి అనే రకరకాల పరిస్థితుల్లో ఏ విధంగా మనం నిలబడాలి అనే దానికోసంగా ఒక ప్రోగ్రామ్ చేయాలని ఉద్దేశించడం జరిగింది. అది కూడా దేవుని వాక్య ప్రకారంగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ చేయటం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్లో ఎవరైనా పాల్గొనాలనే ఆలోచన ఉన్నా, అనేక మంది ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ప్రకారంగా అనేక మంది వ్యక్తులకి ఇటువంటి తలంపులు ఇవ్వచ్చు, కానీ ఛానల్ స్టార్ట్ చేసేదానికి వాళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు, ఛానల్ రన్ చేసేదానికి ఆ యొక్క శక్తి సరిపోకపోవచ్చు, ఒకవేళ దేవుడు ఆ టైంకి ఇచ్చిండకపోవచ్చు. కానీ అనేక మందికి నాకు వచ్చిన తలంపు వచ్చి ఉండొచ్చు, దేవుని వాక్యం ఎటుపోతుంది, దేవుని వాక్యంలో ఉండేది ఏముంది, సత్యం ఏముంది, మనకు వస్తున్న బోధలు ఏంటి, మనం ఫాలో అవుతున్న ఆచారాలు ఏంటి, వీటన్నిటిలో అనేక మందికి కొన్ని సందేహాలు ఉంటాయి, చాలామందికి వస్తూ ఉంటాయి. అది ఇదేం నేను ఒక్కడనే ఇది గ్రేట్, నాకు ఒక్కడికే ఆలోచనలు వచ్చాయని ఇది కాదు. ఎందుకంటే ఒక మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆలోచన శక్తి ఉంటుంది. దాని ప్రకారంగా కొన్ని లాజికల్గా, ఎందుకంటే బైబిల్ అనేది మ్యాజిక్ కాదు, లాజిక్కి నిలబడేది. అందుకే దైవవాక్యం ఏం చెప్తుంది, పరిశోధించి పరిశీలించి తెలుసుకోమని ఉంది వాక్యం. సో కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించేవాళ్ళు, పరిశీలించేవాళ్ళు, ఆ విధంగా నడుచుకోవాలి అనుకునే వాళ్ళు, ఆ విధంగా మిగతా వాళ్ళు కూడా నడుచుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు మన మధ్యలో, అంటే అనేక మంది మన ప్రాంతాల్లో కూడా ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొంటాం, మేము కూడా దీనికి మేము సపోర్ట్ చేసి అనేక మందికి దేవుని వాక్యం సరైన విధంగా అందాలనే ఒక ఉద్దేశం మాకు కూడా ఉంది, మేము కూడా మీతో చేతులు కలిపి మేము ముందుకు వస్తాం అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు బైబిల్ పండితులు కావచ్చు, ఎక్స్పీరియన్స్డ్ పాస్టర్స్ కావచ్చు, లేదా ఇప్పుడే కొత్తగా పాస్టర్స్గా వస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా ఎవాంజలిస్టులు కావచ్చు, లేదా మిషనరీస్గా ఉండేవాళ్ళు కావచ్చు, లేదా సామాన్యమైనటువంటి దేవుని యొక్క విశ్వాసులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే ఇటువంటి తలంపు కలిగి దేవుని గురించి ఒక మంచి భారము బాధ్యత కలిగిన, దేవుని వాక్యం గురించి భారాన్ని కలిగినటువంటి ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మీరెవరు పాల్గొనాలన్నా మీరు ఇక్కడ ఎవరికి ₹1 కూడా ఏ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ ఫీజులు ఉండవు. కేవలం మేము తీసుకునే ఫీజు ఏంటంటే దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ధైర్యంగా చెప్పగలిగిన ఎవరైనా సరే ఆ చెప్పగలిగిన ధైర్యమే మా ఫీజు, అంతే తప్ప ఇక్కడ ఎటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉండవు. దయచేసి అర్థం చేసుకోగలరు. ప్రతి ఒక్కరూ సహకరించాలనుకునే వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్స్లో సహకరించవచ్చు. మీ యొక్క వాక్యంలో మీకు తెలిసినది మీరు పంచుకొని మాతో పాటుగా ప్రోగ్రామ్స్లో పాల్గొనవచ్చు. లేదా మీరు వాక్యాన్ని మేము నిజంగా కరెక్ట్గా మేము ఉన్నట్టుగా అధ్యయనం చేసాం, మేము చెప్తాము అనేవాళ్ళు ఇక్కడికి వచ్చైనా సరే మా స్టూడియోలో మీరు వాక్యాన్ని చెప్పొచ్చు. లేదా మీరే వీడియో తీసి పంపిస్తే దాన్ని ఎడిటింగ్ చేసి వాక్యానుసారంగా ఉందా లేదా అనేసి మేము పరిశీలించి జాగ్రత్తగా చూసి దాన్ని ఎడిట్ చేసి ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మరొక మారుగా నేను ఛానల్ తరఫున, మా యొక్క డే స్టార్ ఫిలాంథ్రపీ తరఫున, మా ఫ్యామిలీ తరఫున, మా టీం తరఫున అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వెల్కమ్ చెప్తున్నాను.
అందరికీ వందనాలు.